మనం చనిపోయాక ఏమవుతాం? ఇది బహుశా మనిషిని ఎప్పట్నుంచో వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న కదా. ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతకటానికి జరిగిన ఒక అద్భుతమైన సంభాషణ గురించి మాట్లాడుకుందాం. అదే యమగీత. ప్రాచీన కాలంలో మృత్యు రహస్యాన్ని ఛేదించటానికి జరిగిన ఒక సంవాదమిది. సరే, ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రయాణం మొదలుపెడదామా? ఈ కథలో మనకు ఇద్దరు కనిపిస్తారు. ఒకరు సత్యాన్ని తెలుసుకోవాలనే తపనతో రగిలిపోతున్న ఒక చిన్న పిల్లాడు, నచికేతుడు. మరి రెండోవైపు ఎవరున్నారో తెలుసా? సాక్షాత్తు మృత్యువుకే అధిపతి, యమధర్మరాజు. ఒక చిన్న పిల్లాడికి మృత్యుదేవుడికి మధ్య జరిగిన ఆ అసాధారణమైన సంభాషణే యమగీత. అసలు ఈ మొత్తం కథకు మూలం, గుండెలాంటిది ఒకే ఒక్క ప్రశ్న. అది కూడా మామూలుగా ఎవ్వరూ అడగటానికి కూడా భయపడే ప్రశ్న. కాని నచికేతుడు ఏమాత్రం జంకకుండా నేరుగా యమధర్మరాజునే అడిగాడు, మరణం తర్వాత అసలు ఏమవుతుంది అని. అయితే ఇంత లోతైన జ్ఞానం అడిగిన వెంటనే దొరికేస్తుందా? అస్సలు దొరకదు. ముఖ్యంగా సాక్షాత్తు మృత్యుదేవుడి దగ్గర్నుంచి ఆ రహస్యం తెలుసుకోవాలంటే దానికి ఒక పరీక్ష ఉంటుంది. నచికేతుడు ముందుగా ఆ జ్ఞానానికి తాను అర్హుడో కాదో నిరూపించుకోవాలి. నచికేతుడి ప్రశ్న ఎంత పెద్దదో చూడండి. యముడే స్వయంగా ఇలా అంటున్నాడు, నాయనా, ఈ విషయంలో దేవతలకు సైతం బోలెడు సందేహాలున్నాయి. ఇది చాలా చాలా సూక్ష్మమైన సత్యం. అంటే ఆలోచించండి, కేవలం మనుషులకే కాదు, దేవతలకు కూడా ఇది ఒక పట్టాన అంతు చిక్కని రహస్యమన్నమాట. సరిగ్గా ఇక్కడే యముడు నచికేతుడికి ఒక పెద్ద పరీక్ష పెడతాడు. ఈ ఒక్క ప్రశ్న అడగడం మానేస్తే చాలు, నీకు ఏం కావాలో కోరుకో, సుదీర్ఘమైన ఆయుష్షు, బంగారం, వజ్రాలు, రాజ్యాలు, అధికారం, భూమిమీద ఉన్న అన్ని సుఖాలు నీ కాళ్ల దగ్గర పెడతా అని పెద్ద ఆఫరిచ్చాడు. కాని ఆ పిల్లాడి పట్టుదల చూడండి, అతనస్సలు లొంగలేదు. ఈ సుఖాలు, సంపదలు ఇవన్నీ ఇవాళ ఉండి రేపు పోయేవి. కాని తనకు కావలసింది శాశ్వతమైన సత్యం మాత్రమే అని తేల్చి చెప్పేశాడు. ఆ దెబ్బతో యముడికి అర్థమైపోయింది, ఇతను మామూలువాడు కాదు, అసలైన రహస్యం తెలుసుకోవడానికి అన్ని విధాలా అర్హుడు అని. నచికేతుడి నిబద్ధత చూసి యముడు చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఇక ఆ రహస్యాన్ని చెప్పటం మొదలుపెట్టాడు. వినండి, ఇది మనల్ని మనం చూసుకునే దృక్పథాన్నే, అసలు నేను అంటే ఎవరు అనే మన ప్రాథమిక అవగాహననే పూర్తిగా మార్చేసే ఒక గొప్ప సత్యం. ఈ మొత్తం రహస్యానికి కేంద్రబిందువు ఒకే ఒక్క పదం, ఆత్మ. ఏంటి ఆత్మ? సింపుల్గా చెప్పాలంటే, మనం చూస్తున్న ఈ శరీరానికి అతీతంగా ఉన్న మన నిజమైన స్వరూపం. చూడండి, ఈ శరీరానికి పుట్టుక ఉంటుంది, ఇది మారుతుంది, చివరికి చనిపోతుంది. కాని లోపల ఉన్న ఆత్మకు పుట్టుక లేదు, చావులేదు, అది ఎప్పుడికీ ఉండేదే, శాశ్వతమైనది. యముడు ఆ ఆత్మ గురించి చెప్పిన విషయాలు వింటే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది చూడ్డానికి అణువు కంటే కూడా చాలా చిన్నది అంట. కాని అదే సమయంలో ఈ అనంత విశ్వం కంటే కూడా పెద్దది. ప్రతి ప్రాణి గుండెలోనూ దాగి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ శరీరం చనిపోయినా అది మాత్రం చావదు, అది అన్నింటికీ సాక్షిగా నిలిచి ఉంటుంది. సరే, ఈ ఆత్మ అనే కాన్సెప్ట్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకుందాం. దీనికోసం నశించిపోయే ఈ దేహానికి, దాని లోపల ఎప్పటికీ ఉండే ఆత్మకు మధ్య ఉన్న తేడాను మనం చాలా స్పష్టంగా గమనించాలి. ఈ తేడాను అర్థం చేసుకోవడంలోనే అసలైన పవరుంది. ఒకసారి నేను ఈ శరీరం కాదు, నేను ఆ శాశ్వతమైన ఆత్మను అని మనకు తెలిసిపోయినప్పుడు ఇక మరణం గురించిన భయం కాని, దుఃఖం కాని మనల్ని పెద్దగా బాధించవు. ఎందుకంటే అసలైన మనం ఎప్పటికీ చనిపోమని తెలిసిపోతుంది కదా. ఈ రెండింటి మధ్య తేడా చూడండి ఎంత క్లియర్గా ఉందో. శరీరం పుడుతుంది, పెరుగుతుంది, మారిపోతుంది, చివరికి నశించిపోతుంది. ఇది జస్ట్ ఒక పై కవచం లాంటిది. కాని ఆత్మ, అది ఎప్పటికీ ఉంటుంది, దానికి మార్పు లేదు, పుట్టుక లేదు, మరణం లేదు. మనం పాత బట్టలు వదిలేసి కొత్తవి వేసుకున్నట్టు ఆత్మ కూడా ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది, అంతే. దీన్ని వివరించడానికి యముడు ఒక మంచి ఉదాహరణ చెప్తాడు. ముంజగడ్డి ఉంటుంది కదా, దాని మధ్యలోంచి ఈనెను చాలా జాగ్రత్తగా, ధైర్యంగా ఎలాగైతే బయటకు తీస్తామో అలాగా జ్ఞాని అయిన వ్యక్తి శరీరం వేరు, ఆత్మ వేరు అని గుర్తించగలగాలి. ఈ శరీరం కేవలం ఒక సాధనం మాత్రమే, అసలైన చైతన్యం వేరే ఉంది అని గ్రహించాలి. సరే, ఇదంతా థియరీ బాగానే ఉంది.
కాని ఈ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం ఎలా? కేవలం జ్ఞానం చెప్పి ఊరుకోలేదు యముడు. దానికి ఒక ప్రాక్టికల్ పద్ధతి కూడా చెప్పాడు. అదే పవిత్రమైన ఓం అనే శబ్దంపై ధ్యానం చేయడం. ఇక్కడ ఓం అంటే మనమనుకునేట్టు కేవలమొక పదం లేదా ఒక సింబల్ కాదు, అది ఈ విశ్వానికి మూలమైన శబ్దం. ఈ సృష్టి మొత్తం దానిలోనుంచే పుట్టిందని అంటారు. సో ఈ శబ్దాన్ని ధ్యానించడం అంటే ఒక ఉన్నతమైన చైతన్యస్థితిని అన్లాక్ చేయడానికి కీలాంటిదన్నమాట. యముడు చెప్పిన ఈ ధ్యాన మార్గంలో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, మన ఇంద్రియాలను బయటి విషయాల నుంచి లోపలికి మళ్లించాలి. తర్వాత మనస్సుని హృదయం మీద ఫోకస్ చెయ్యాలి. అలా చేసినప్పుడు మన లోపల ఒక శబ్దం వినిపిస్తుంది, దానిమీద ధ్యాస పెట్టాలి. ఫైనల్గా ఆ శాశ్వత తత్వంలో కలిసిపోవాలి. మరి ఈ ప్రయాణం ఎక్కడ జరుగుతుంది? మన లోపలే. దాన్నే హృదయ గుహ అని పిలుస్తారు. అంటే మన అస్తిత్వానికి కేంద్రమన్నమాట. ఆ శాశ్వతమైన ఆత్మ నివసించే పవిత్రమైన చోటు. ఆ గొప్ప ఆవిష్కరణ జరిగేది అక్కడే. సరే, ఇదంతా చేసి ఈ అంతర్గత ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేస్తే అప్పుడు ఏమవుతుంది? అసలు వాళ్లకి దొరికే చివరి బహుమతి ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే, ఆత్మజ్ఞానం కలిగిన వారికి శరీరం చనిపోవడమనేది ఒక ముగింపు కాదు, అది ఒక విడదల. ఇక వాళ్లకి చావు ఒక ఫుల్ స్టాప్లా కనిపించదు, ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్తున్నట్టుగా ఉంటుంది. అందుకే మృత్యు భయమనేది వాళ్ల దగ్గరికి కూడా రాదు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు మామూలుగా ఉండవు. పుట్టుక, చావు అనే ఈ సైకిల్ నుంచి బయటపడతారు. ఇక దుఃఖం, విచారం లాంటివి ఉండవు. ఎప్పుడూ శాంతంగా, ఆనందంగా ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా తమ నిజమైన అనంతమైన స్వరూపమేంటో వాళ్ళు తెలుసుకుంటారు. సో చివరగా యమగీత మనందరి ముందు ఒకే ఒక్క పెద్ద ప్రశ్నను వదిలి వెళ్తుంది. అదేంటంటే, మనం ఈ శరీరం కాదు, ఈ మనసు కాదు, మన ఆలోచనలు కాదు, ఇవేవీ మనం కాకపోతే మరి అస్సలైన నేనెవరు? ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి.